హలో! ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం వనరులు అంటే అసలు ఏమిటి, వాటి వెనుక ఉన్న సైన్స్, మన భవిష్యత్తును అవి ఎలా శాసిస్తాయి అనే విషయాలను చాలా డీటెయిల్డ్గా, సరదాగా తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, అస్సలు టైం వేస్ట్ చేయకుండా మొదలు పెడదామా? మొదటగా ఒక చిన్న కాని చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఎప్పుడూ పారే ఒక నదికి, మనకు ఎంతో ఇష్టమైన ఒక పాత జానపద పాటకు, అలాగే జలుబు చేసినప్పుడు మన అమ్మమ్మ చెప్పే ఇంటి వైద్యానికి, ఈ మూడింటికీ మధ్య ఉన్న ఒకే ఒక్క కామన్ పాయింటేంటో మనమెప్పుడైనా ఆలోచించామా? వినడానికి కాస్త వింతగా అనిపించినా, మన చుట్టూ ఉండే ఇలాంటి రోజువారీ విషయాల వెనుక దాగి ఉన్న అసలైన అర్థాన్నే మనం ఈ ప్రయాణంలో కనుక్కోబోతున్నాం. సరే, ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా 4 అంశాలను చూడబోతున్నాం. 1 ప్రయోజనం మరియు విలువ అంటే ఏమిటి? 2 సహజ మరియు మానవ నిర్మిత వనరులు. 3 మానవ వనరుల శక్తి మరియు చివరగా సుస్థిర అభివృద్ధి, సంరక్షణ. ఇది మన ప్లాన్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మొదటి విభాగంలోకి అడుగు పెడదాం. అదే ప్రయోజనం మరియు విలువను నిర్వచించడం. అసలొక సాధారణ వస్తువుకు ఉపయోగం ఎలా వస్తుందో ఇక్కడ మనం వివరంగా చూద్దాం. ఒకసారి మనమిలా ఊహించుకుందాం. మోనా, వాళ్ల అమ్మ ఇద్దరూ కలిసి ఇల్లు శుభ్రం చేస్తున్నారు. అప్పుడు వాళ్లకు పాత బట్టలు, పుస్తకాలు, కొన్ని ఆహారధాన్యాలు కనిపించాయి. వాటిని ఊరికే పడేలేం కదా, ఎందుకంటే వాటన్నిటికీ ఏదో ఒక ఉపయోగముంటుంది. మన దైనందిన జీవితంలో ఇలాంటి సాధారణ వస్తువులు వనరులుగా ఎలా మారుతాయో అర్థం చేసుకోవడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. దీని వెనుకున్న అసలైన మ్యాజిక్ ఏంటో తెలుసా? దాన్ని ప్రయోజనం లేదా ఇంగ్లీష్లో యుటిలిటీ అంటారు. మనం రోజూ తాగే నీరు, వాడే కరెంటు, చదివే పుస్తకం ఇవన్నీ మనం వాడుతున్నాం కాబట్టే వాటికంటూ ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఏర్పడింది. ఆ ప్రయోజనమే ఒక మామూలు వస్తువును వనరుగా మారుస్తుందన్నమాట. ఇప్పుడు ప్రయోజనం ఉన్న ప్రతి వస్తువుకు ఖచ్చితంగా ఒక విలువ లేదా ప్రాముఖ్యత ఉంటుంది. మనం దాన్ని వాడటం వల్లే ఆ విలువ దానికి వస్తుంది. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి వనరుకు ఏదో ఒక రకమైన విలువ ఖచ్చితంగా ఉండి తీరుతుందన్నది ఇక్కడ మనం గ్రహించాల్సిన ముఖ్యాంశం. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. విలువలన్నీ డబ్బుతో ముడిపడి ఉండవు. ఇనుము, బొగ్గు లాంటివి తీసుకుంటే వాటికి కమర్షియల్ అంటే ఆర్థికపరమైన విలువ ఉంటుంది. కానీ ఒక అందమైన ప్రకృతి దృశ్యానికో, స్వచ్ఛమైన గాలికో మనం డబ్బుల రూపంలో విలువ కట్టగలమా? లేదు కదా. అయినా సరే మన మానవ అవసరాలను తీర్చే అత్యంత ముఖ్యమైన వనరులు అవే. మరో ముఖ్యమైన విషయమేంటంటే, కాలం మారుతున్న కొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ ఆర్థిక విలువలు కూడా మారిపోతుంటాయి. ఇందాక మనం అనుకున్న అమ్మమ్మ ఇంటి వైద్యం ఉంది కదా, ఈరోజు దానికి మార్కెట్లో ఎలాంటి విలువ లేకపోవచ్చు. కానీ దానికొక పేటెంట్ తెచ్చుకుని రేపు ఏదైనా మెడికల్ కంపెనీ ద్వారా అమ్మితే అప్పుడది వాణిజ్యపరంగా ఎంతో విలువైన వనరుగా మారిపోతుంది. అంటే విలువ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. సరే, ఇప్పుడు మన విశ్లేషణలో 2వ విభాగానికి వెళదాం. అదే సహజ వనరులు మరియు మానవ నిర్మిత వనరులు. ఇదొక అద్భుతమైన వర్గీకరణ అని చెప్పొచ్చు. ప్రకృతిలో దొరికే ముడి పదార్థాలను మనకు వాడుకోవటానికి వీలుగా మార్చే 2 అద్భుతమైన శక్తులున్నాయి. అవే సమయం మరియు సాంకేతికత. ఉదాహరణకు, నదుల్లో నీరు వేల ఏళ్లుగా ప్రవహిస్తూనే ఉంది. కాని ఎప్పుడైతే ఆ వేగంగా ప్రవహించే నీటితో కరెంటును తయారుచేసే టెక్నాలజీని మనం కనిపెట్టామో అప్పుడే అది జలవిద్యుత్ వనరుగా మారింది. ఇక్కడ ప్రకృతి మనకిచ్చే అపరిమితమైన బహుమతులకు మరియు చాలా లిమిటెడ్గా ఉండే వనరులకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను మనం గమనించాలి. సూర్యరశ్మి, గాలిలాంటివి ఎంత వాడినా మళ్ళీ వస్తూనే ఉంటాయి. కాని బొగ్గు, పెట్రోల్ లాంటివి అలా కాదు. వాటి నిల్వలు చాలా పరిమితం. ఒక్కసారి అవి అయిపోయాయంటే తిరిగి ఏర్పడటానికి వేలాది సంవత్సరాలు పడుతుంది. అయితే ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ భూమి మీద వనరులన్నీ ప్రతి చోట సమానంగా దొరకవు. ఒకచోట ఎత్తైన కొండలు, మరోచోట మైదానాలు, ఇంకోచోట విభిన్నమైన వాతావరణం, ఇలాంటి భౌగోళిక కారణాల వల్లే సహజ వనరులు ప్రపంచమంతటా ఒకేలా కాకుండా చాలా అసమానంగా పంపిణీ చేయబడి ఉన్నాయి. ఇక మానవ నిర్మిత వనరుల విషయానికి వస్తే అసలొక ముడి పదార్థం వనరుగా ఎలా మారుతుందో ఒకసారి ఆలోచిద్దాం. భూమిలో దొరికే ఒక రాయిలాగే ఉంటే దానికి పెద్దగా విలువుండదు. కానీ
ఎప్పుడైతే మనుషులు తమ నైపుణ్యంతో అందులోంచి ఇనుమును తీసి పెద్ద పెద్ద భవనాలు, యంత్రాలు, వంతెనను నిర్మించడం మొదలుపెట్టారో అప్పుడే అది మానవ నిర్మిత వనరుగా అవతరించింది. ఈ క్రమంలోనే మనం 3వ విభాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ మొత్తం ఎకోసిస్టంలోనే అత్యంత శక్తివంతమైన, డైనమిక్ అయిన అంశం ఇది. అదే మానవ వనరుల శక్తి. ఖచ్చితంగా చెప్పాలంటే ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన వనరు మనుషులే. ఎందుకంటే మనకొచ్చే అనంతమైన ఆలోచనలు, జ్ఞానం మరియు కొత్తవి కనిపెట్టాలనే తపన ఇవే మిగతా వనరులన్నింటినీ సృష్టిస్తున్నాయి. నిప్పును వాడుకోవడం దగ్గర్నుంచి నేటి సూపర్ కంప్యూటర్ల దాకా ఈ అద్భుతాలన్నింటి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ మానవుడే కదా. మరి మానవ వనరును ఎలా మెరుగుపరచాలి? ఇక్కడే విద్య, ఆరోగ్యం అనేవి చాలా కీలకంగా మారతాయి. ప్రజలకు సరైన విద్య, మంచి ఆరోగ్యం అందించినప్పుడే వాళ్ల నైపుణ్యాలు అద్భుతంగా పెరుగుతాయి. ఆ నైపుణ్యాలతో వాళ్లు మరిన్ని కొత్త వనరులను సృష్టించగలుగుతారు. దీనినే మనం మానవ వనరుల అభివృద్ధి అని పిలుస్తాం. దీనిలో ఇంకో అందమైన కోణముంది. అది ఒకరిపై ఒకరు ఆధారపడటం. ఉదాహరణకు, రైతులు కష్టపడి మనందరికీ ఆహారాన్ని పండిస్తారు. అదే సమయంలో వ్యవసాయంలో ఏవైనా తెగుళ్లు వస్తే శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో వాటికి పరిష్కారాలు కనిపెడతారు. అంటే ఈ ప్రపంచం సజావుగా ముందుకు సాగాలంటే మన నైపుణ్యాలను పంచుకుంటూ పరస్పరం ఆధారపడటం ఎంత ముఖ్యమో అర్థమవుతోంది కదూ. ఇప్పుడు మనం అత్యంత కీలకమైన మన చివరి విభాగానికి చేరుకున్నాం. వనరులు ఎంత అపారంగా ఉన్నాయో మనం చూశాం కదా, కాని అవి ఎంత సున్నితమైనవో కూడా తెలుసుకోవాల్సిన సమయమిది. అదే సుస్థిర అభివృద్ధి మరియు సంరక్షణ. ఒక్క క్షణం ఇలా ఊహించుకుందాం. భూమ్మీద నీరంతా ఎండిపోయి, చెట్లన్నీ నరికివేయబడి, ప్రాణికోటి నశించిపోయిన ఒక భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటుందో. మోనాకు వచ్చిన ఈ పీడకల కేవలం ఒక కల మాత్రమే కాదు. మనం వనరులను ఇష్టమొచ్చినట్టు వాడేస్తే జరగబోయే వినాశనానికి ఇదొక ముందస్తు హెచ్చరిక. మనం ఇప్పుడు మేల్కోకపోతే ఆ పీడకల త్వరలోనే నిజం కావచ్చు. ఈ ముప్పు నుంచి బయటపడే మార్గమే సుస్థిర అభివృద్ధి. వినడానికి ఇదొక టెక్నికల్ పదంలా అనిపించినా ఇది మన భవిష్యత్ మనుగడకు ప్రాణాధారం. మన ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూనే రేపటి మన పిల్లల భవిష్యత్ కోసం వనరులను జాగ్రత్తగా కాపాడుకోవడమే దీని అసలైన అర్థం. ఇది మనందరి ఉమ్మడి బాధ్యత. మరి ఈ బాధ్యతను ఎక్కడినుంచే మొదలుపెట్టాలి? ఇదిగో ఇలాంటి చిన్న చిన్న పనులతోనే. మోనా, రాజు వాళ్ళ స్నేహితులు పాత పేపర్లు, పనికిరాని బట్టలతో సంచులు తయారు చేయడం లాంటివి చూస్తే ఎంత స్ఫూర్తిదాయకంగా ఉందో కదా. పాత వస్తువులను పడేయకుండా తిరిగి ఉపయోగించడం లాంటి చిన్న అలవాట్లు కూడా పర్యావరణంపై అద్భుతమైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. సుస్థిర అభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వాల పని మాత్రమే కాదు సుమా. అన్ని రకాల జీవజాలాలను గౌరవించడం, ప్రకృతిని కాపాడటం, ముఖ్యంగా పర్యావరణం పట్ల మన వ్యక్తిగత ఆలోచన విధానాన్ని మార్చుకోవటం, ఇవన్నీ మనం రోజూ పాటించాల్సిన సూత్రాలు. ప్రకృతి వ్యవస్థలు క్షీణించకుండా చూడటం మనందరి చేతుల్లోనే ఉంది. మనం ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేశాం. ఈరోజు మనం నేర్చుకున్నదంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే వనరుల సంరక్షణ అనేది మన దైనందిన ఎంపికలతోనే మొదలవుతుంది. అయితే ఇక్కడ అందర్నీ ఆలోచింపచేసే ఒక బలమైన ప్రశ్న: రేపటి వనరులను సురక్షితంగా ఉంచడానికి ఈరోజు మన దైనందిన జీవితంలో మనం తీసుకోబోయే ఒక చిన్న నిర్ణయం ఏమిటి? ఆలోచించండి. మరో సరికొత్త ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.